వర్షాకాలంలో రాబోయే కలెక్టర్లను వివిధ శాఖలను అప్రమత్తం చేయడం ద్వారా వర్షాకాలంలో రాబోయే సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, ఈ సమస్యల్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కలెక్టర్లను ఇతర అధికారులను అప్రమత్తం చేయడానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కలెక్టర్లందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నా ఆదేశాలు, వర్షాకాలం భారీ వర్షాలు, ఇంతకుముందు సిఎస్ గారు చెప్పినట్టు క్లౌడ్ బస్టర్తోనే ఊహించిన దానికంటే పోయిన సంవత్సరం కూడా మనకు వర్షాలు వరదలు వచ్చినప్పుడు దాదాపుగా ఖమ్మం జిల్లాలో 2.5-3 గంటలలోనే 39 సెంటీమీటర్ల వర్షం రావడము, హైదరాబాద్లో కూడా అత్యధికంగా వర్షం రావడం వల్ల మనకున్న ఏ వ్యవస్థలు కూడా సరైన పరిస్థితులు లేకపోవడం వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈరోజు కలెక్టర్లందరినీ కూడా వర్షాలు రావడం, వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ను అప్రమత్తం చేయడం, అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడం, అదేవిధంగా వర్షాకాలంలో వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం, అదేవిధంగా నీటిపారుదల శాఖను వచ్చే నీళ్లను ఒడిసిపట్టుకోవడం, ఒడిసిపట్టుకున్న నీళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవడం విషయంలో కూడా సాగునీటి పారుదల అధికారులనే కాదు కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం, అదేవిధంగా ప్రభుత్వము చాలా గొప్పగా పెద్ద కార్యక్రమంగా తీసుకున్న రేషన్ కార్డు పంపిణీకి సంబంధించి ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి మీకు అందరికి ఆదేశాలు ఇవ్వడానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా భారీ వర్షాల వల్ల వాస్తవంగా ఈసారి